బెంగళూరులో ఓ రేవ్ పార్టీని కర్ణాటక పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో రాజకీయ నాయకులు, సినీ తారలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు శివార్లలో మరో విచ్చలవిడితనం. ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ భగ్నం. తెల్లవార్లు తాగి తందనాలాడే పార్టీ. డీజేల మోతలు, లేజర్ లైట్ల జిలుగులు, మోడల్స్ హొయలు, సినీ తారల స్టెప్పులు. సాయంత్రం 6 నుంచి ఉదయం 5 వరకు మస్తీ మజా. ఒక్కరోజు కోసం 30 నుంచి 50 లక్షల ఖర్చు. బెంగళూరులో మరో రేవ్ పార్టీ భగ్నమయ్యింది. ఇందులో పలువురు రాజకీయ నాయకులు, సినీ తారలు పాల్గొన్నట్లు సమాచారం. పార్టీ జరిగిన ఓ ఫామ్ హౌస్ లో 15కు పైగా లగ్జరీ కార్లను గుర్తించారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఈ పార్టీ జరిగింది. బర్త్డే పేరుతో పార్టీ పెట్టారని గుర్తించారు. అర్ధరాత్రి 2 గంటలు దాటినా పెద్ద పెద్ద శబ్దాలు వస్తుండటంతో అనుమానం వచ్చి తనిఖీలు చేశారు. ఈ పార్టీలో 70 మంది పురుషులు, 30 మంది అమ్మాయిలను పట్టుకున్నారు. ఎండీఎంఏ, కొకైన్ లాంటి వాటిని గుర్తించారు. పట్టుబడిన వారికి మెడికల్ టెస్టులు చేయించారు. ఫామ్ హౌస్ లో ఉన్న బెంచ్ కారులో కాకాని గోవర్ధన్ రెడ్డి కారు పాస్ దొరికింది. అయితే ఆ పాస్ తనది కాదని అన్నారు కాకాని. రేవ్ పార్టీలో దొరికిన కారుతో తనకు సంబంధం లేదన్నారు. బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో తెలుగు, సినీ, టీవీ నటీనటులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందులో నటి హేమ పేరు వినిపించడంతో ఆమె ఆ వార్తల్ని ఖండించారు. తాను హైదరాబాద్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. బెంగళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదన్నారు. అనవసరంగా ఈ కేసులోకి తనను లాగుతున్నారని చెప్పారు హేమ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లలేదంటూ క్లారిటీ ఇచ్చారు సినీ నటుడు శ్రీకాంత్. పోలీసులు పట్టుకున్న వారిలో ఓ వ్యక్తి తనలా కనిపించడంతో అందరూ శ్రీకాంతే అనుకుని పొరపాటు పడ్డారన్నారు. కానీ తాను హైదరాబాద్లోని తన ఇంట్లోనే ఉన్నానని చెప్పారు. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజు ఏమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని చేసి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సాధారణంగా ఇలాంటి పార్టీలు సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు జరుపుతారు. సాయంత్రం 6 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు మస్తీ మజా ఉంటుంది. ఒక్కరోజు కోసం 30 నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేస్తారు. పార్టీ కోసం డీజేలు, మోడల్స్, నటులు పెద్ద ఎత్తున తరలివస్తారు. అలాంటి రేవ్ పార్టీని పక్కా సమాచారంతో పోలీసులు భగ్నం చేశారు. నార్కోటిక్ స్నీఫర్ డాగ్లతో దర్యాప్తు చేస్తున్నారు. పార్టీలో పాల్గొన్న వ్యక్తులందరినీ గుర్తించే పనిలో ఉన్నారు.